है क्या 3 लाख मांगा तो 3,000 दे रहे क्या అన్న ఏదో కోపంగా గాంటిస్తున్నావు అని అర్థమైంది కానీ ఈ భాష అర్థం కావట్లా. మూడంటే 3 లక్షలు రా యాదవా 3 లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటాయి? మా మధ్య గొడవ వచ్చింది 5,000 కోసం. ఎర్రి ఎదవల్లా ఏదేదో వాగుతున్నారు. మీకేమన్నా మెంటల్ ఏంట్రా? అన్న ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా, అదే టైప్ లో వాడిని కూడా కొట్టారనుకోండి అన్న. అరే బాబు వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చేంత వరకు వదలదురా. ఆ 3 లక్షల కోసం నన్ను వంటవాణ్ణి చేసేసారయ్యా. और कीमती भी है। सब्जी कभी कभी कुछ नहीं जानता जा दूसरी दुकान अबे जाना जा నమస్తే గురు. नमस्ते गुरु ఈయన పేరు త్రాస్మణి. వీళ్ళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు. కుర్రోడు ఎవరైతే మన తెలుగుడే అన్నా. రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా. ములక్కడ సాంబార్ ఎట్టి అయ్యయ్యో అప్పుడే ఎనిమల్స్ కి మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరం చేస్తారు. బెండకాయ సాంబార్ ఎట్టి బ్రెయిన్ పెరుగుద్ది, అప్పుడు మనకే ప్రాబ్లం. వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ. మరి ముద్దపప్పు చేసి పెట్టి కరెక్టే, కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సులు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు. ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి అదే కదా మనం వంట సెట్ చెయ్యమన్నా. ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు. అన్నే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను, కాపాడుతున్నాడు. అన్న ఇవాళ చేపలుసు రెడీయా? అది రెడీ. కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను, కానీ 3 కోతలు రాగానే దించేయాలా, లేకపోతే చేపలు గుజ్జైపోతాయి. సరే అన్న సరే. అన్న ఒక నిమిషం, ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది. ఫోటో కుక్కర్ ఉంచండి. స్మైల్ ప్లీజ్. కొంచెం పైకి కుక్కర్ పైకి. మీరే ఒక వేస్ట్ కుక్కరు. అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా, అదే అన్నాను. ఓ ఆ విషయమా? అది నా మీద ఉన్న ప్రేమతో కాదు. ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు. మీ జీతం ఎంత? 350 రూపాయలు నెలకి. 6 సంవత్సరాలు పనిచేశాను. 16,500 కోసారు. అదే 25,200 కదూ? కరెక్టే. ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు, అందుకు 5,000 ఎరకు కోసేశారు. నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు? పద. ఎలక చచ్చింది కంపు కొడుతుందేంట్రా? నేను చెప్పిన కొట్లో తెల్లదా మందు? ఇలా చూడు, ప్యాకెట్లోనే యావజ్జీవ శిక్ష అనిపించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి. నువ్వెందుకు పనికిరావురా? రేయ్ నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పమంటావా? ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే, సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడనేగా. నేను అలాగే ఆలోచించట్లేదు. ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా? లేదండి, రమణ గారిని ఎలాగైనా మీట్ అవ్వాలి. ఆ 3వ బిల్డింగ్ లో పాచిపళ్ళ కౌన్సిలర్ ఉంటాడు. ఆ వదిలేసిన కేసు, ఉంచుకున్న కేసు, లేచిపోయింది రంకు కేసు, అటువంటి వాడే చూసుకుంటాడు. 4,000 కనుక ఇచ్చావనుకో నీ మ్యాటర్ వాడే ఫినిష్ చేస్తాడు. ఏమంటావు? అయ్యో అదేం వద్దండి, రమణ గారిని మీట్ అయ్యి ఎలాగైనా ఒక విషయం చెప్పాలి. రేయ్ చెప్పిన విషయాన్నే చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా? రమణ గారిని వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా? వెళ్ళి మీట్ అవరా. రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుంటారు. అంత మంచివారా? రే ఆడేమన్నా నీ గురక అనుకున్నావా? వాళ్ళ ఇంటి ముందు 10 పిశాచాలు ఉంటాయి. వాటిని దాటికి వెళ్తే 2 కుక్కలు ఉంటాయి. వాటిని దాటికి వెళ్తే 2 గొరిల్లాలు ఉంటారు. ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా? గుమ్మం దగ్గరే లటక్కన పట్టుకుంటారా. నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు, వాళ్ళు నన్ను నరికేస్తారు. ఇదిగోరా నీ కంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు. వద్దురా బాబు బయలుదేరరా. నా మాట విని తాగేసి అంటే అంటే కొంచెం. వెరీ గుడ్, సూపర్. ఇది ఇది మీ తుపాకే. సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. లేవగానే ఏదో టెన్షన్. లోపలికి ఎలా వచ్చావు? సార్ మీ బిల్డింగ్ సార్ స్ట్రాంగ్, సెక్యూరిటీ వీక్. ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు, వెనకాల ఎవ్వరూ లేరు. మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది. అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు. ఇట్టించే వచ్చాను సార్. ఎంతో పెద్ద బాత్రూమ్ సార్. ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్. అదే మీ ఎనిమిది ఎవరైనా వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు. ఇంకేముంది, రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు. సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి. ఏంట్రా నీ ప్రాబ్లం? లేదు, మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని, కానీ కుదరట్లేదు. అందుకే ఇలా బాత్రూమ్, కొబ్బరి చెట్టు. సారీ సార్. రేపు పొద్దున ఆఫీస్కి రా. సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అన్న. తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు. కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుందేంట్రా బాబు? ఏంటి తమరి మొహం అలా మాడిపోయింది? ఇప్పుడు రమణ నా పాకెట్ లో. రమణ ఏమన్నా గోళికాయ పాకెట్లో జాకెట్లో పెట్టడానికి? నిజం చెప్పు, లిఫ్ట్ అడిగే వచ్చావా?
ఇప్పుడు కనుక దీన్ని చూసావంటే నువ్వు గింగిరాలు తిరిగి కంగులు ఏంట్రా ఇది రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు. అది సరే, దీంతో ఏం పీకుదామని? రమణ గారికి చూపించబోతున్నాను. సార్ 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 ఇది రాయే సార్, ఇది రాయి ఆజేస్తే వెళ్ళొచ్చుగా. సార్. పందెంలో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూరొండుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టు కొట్టమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడాలి. అయినా ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే, నువ్వు ఒక పని చేయి. ఇక్కడి నుంచి నడుస్తూ 5 కిలోమీటర్లు వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకొని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి. సరేనా? సార్ 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 ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్. మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు. ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటితో మిఠాపాన్ తినడు సార్. సరే, మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కండి. నేను వెళ్ళొస్తాను సార్. సార్, ఇలాంటి అధవేషాలు చాలా వేశాను కదా సార్, మర్చిపోయాను. 5 నిమిషాలు వచ్చేస్తాను సార్. చెప్పు. నాది చాలా చిన్న ప్రపంచం. నాకంటూ ఎవ్వరూ లేరు. తనని నేను కలిసేంత వరకు. తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది. తనని ఎందుకు కలిశాను? తను నా కోసమే పుట్టింది. తన పేరు ఇదే స్టైల్లో రేపు ఆచారండి. తప్పకుండా వేరే గెలుస్తారు. ఓకే బెస్ట్. నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది. ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న ఈజీగా గెలుస్తావు. తర్వాత ఏముంది, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్. మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి. అందులో నాకు డౌట్ లేదు. కానీ ఇంకో డౌట్ ఉంది. ఏంటి డౌట్? నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నావా? మైక్ ఏంటి మైక్, మీరు హనుమంతు లాంటి వారు. మీ బలం మీకే తెలీదు. అది ఇప్పుడు చెప్పకమ్మా. రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు, ఇతనే మైకు, నా గురువు, మొత్తం అంతా నేర్పించింది నేనేనని చెప్పు. ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను. All the best, Anjana. Bye, Manju. Thank you. Come on, go. ఎక్కడున్నావురా? నేను ఇంట్లో ఉన్నాను గురు. బయలుదేరకుండా ఏం చేస్తున్నావురా? అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు. ఫ్లైవేట్ కేటగిరీ మొదలెట్టేశారు బాగా. ఈ టైంలో హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్సర్స్ ఇద్దరు వచ్చారు. ఇడియట్. వచ్చేస్తాను, టెన్షన్ అవ్వకు. Oh my సారీ God. సారీ, చూడలేదు, తెలియక గుద్దేశాను. సారీ. Hey, ఆగు. Hey, idiot. కళ్ళు కనిపించట్లా? This is ridiculous. కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? నా లక్ష్యం, నా కళ అంతా. అల్లల్లల్లో, అట్టతో చేసిన మామూలు బొమ్మకి ఇంత బిల్డప్ అవసరమా? What? బొమ్మ ఎలా? This is a model house. మినియేచర్ అంటే ఏంటో తెలీదా ఇలా నీకు? చూడండి, మీ సోదినే టైం నాకు లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి. How dare you talk to me like that? నేను ఒక ఆర్కిటెక్ట్. ఈ రోజు 10ంటికి మార్క్ బిల్డర్స్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది. నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు. నా కెరియర్ ని పాడు చేసావే. హలో హలో, ఊరుకోండి. అయ్యో, నా పరువు పోతుందండి. చూడండి, ఇది నా తప్పేనండి. ఏడవకండి. మీరు మార్క్ కంపెనీలోనేగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మీరు బయలుదేరండి, నేను ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్. పికప్ 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 యు బాగా తీరరే. చెప్పు మంజు. లేదు, నెక్స్ట్ నన్నే పిలుస్తారు. నాకు భయంగా ఉంది. 8/6 డబుల్ డోర్. ఓకే